విజయవాడ స్వరాజ్య మైదానంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ న్యాయ మహాశిల్పం పీఠంపై ఏర్పాటు చేసిన మాజీ సీఎం జగన్ పేరును గుర్తు తెలియని వ్యక్తులు తొలగించారు. జగన్ పేరు తొలగింపుపై మంత్రి బాల వీరాంజనేయ స్వామి స్పందించారు. ఈ సంఘటనతో ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదన్నారు. అంబేద్కర్ అభిమానులే జగన్ మీద కోపంతో తొలగించుంటారని మంత్రి ఆరోపించారు. అంబేద్కర్ పేరు కన్నా జగన్ పేరు పెద్దగా ఉందని, ప్రభుత్వానికి అనేక ఫిర్యాదులు వచ్చాయని మంత్రి అన్నారు. ఈరోజు చూస్తున్నారు విజయవాడ నానా హైరానా చేస్తా ఉన్నారు. ఏం జరిగింది విజయవాడలో మీ అందరూ తెలుసుగా. మా ప్రభుత్వం ఏర్పడి 2 నెలలు అవుతుంది. నేను బాధ్యతలు చేపట్టగానే నాకు చాలా వినతులు వచ్చినాయి. అంబేద్కర్ గారి పేరు కన్నా కూడా ఆనాటి ముఖ్యమంత్రి పేరు చాలా పెద్దదిగా ఉంది, తొలగించమని వినతులు వచ్చినాయి. సరే, అది సందర్శన చేసిన తర్వాత చూద్దాం, ఒక ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి అని మేము వెళ్ళా. చాలామంది అర్జీలు ఇచ్చారు, కుల సంఘాలు ఇచ్చారు, అదేవిధంగా ప్రజా సంఘాలు ఇచ్చారు. మేము విజిట్ చేద్దాం, చూద్దాం అనుకున్నాం. ఇది గతంలో అంటే ఆ ప్రభుత్వానికి భయపడ్డారు. అర్ధరాత్రి అంబేద్కర్ అభిమానులు ఎవరో ఆ పేరు తొలగిస్తే నానా యాగి చేస్తా ఉన్నారు. నేను ఒకటే అడుగుతున్నా, అంబేద్కర్ విదేశీ విద్యానిధి పేరు పథకం తీసేసి తన పేరు పెట్టుకున్నప్పుడు ఆయన రోషం, ఆయన అంబేద్కర్ పేరు ఈరోజు ఎవరు తీసేయాలి అక్కడ. దానికన్నా ధాటిగా నీ పేరు పెట్టుకున్నారని ఎవరో కడుపు మాడినటువంటి ప్రజలు చేశారు, అర్ధరాత్రి పడి జరిగారు. దాన్ని మా ప్రభుత్వానికి ఆపాదించడం కరెక్ట్ కాదు. ఈ రోజున అంబేద్కర్ గారి విగ్రహాన్ని గురించో అంబేద్కర్ గారి గురించో ఎటువంటి నొక్కు జరగల. ఈరోజు ఇటువంటి దుశ్చర్యలు మీరు మానుకోవాలి. ఎర్రగొండపాలెం నుంచి ఇక్కడ మంత్రిగా చేశాడు ఒక ఆయన. ఆయన నియోజకవర్గంలో ట్రైబల్ సమస్యలు చెబుతున్నారు. ఏం చేశారు 5 ఏళ్ళు? జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం పరిగెత్తున్నారు. మిమ్మల్ని జాతి క్షమించదని మీకు శిక్ష ఇచ్చారు, ఓపీ పట్టండి. 5 సంవత్సరాలు ఉన్నాయి. పరిగెత్తుకు వస్తూ ఉన్నారు, ఇష్యూ చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం ఎక్కడా ఎవరి పేర్లు తొలగించలేదు. అటువంటి తప్పుడు సంప్రదాయాలు మేము చేసే పని అయితే జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి బ్యాగులు మేము ఎందుకు పంపించేసాం పిల్లలకి జగనన్న కిట్లని? వాళ్ళలాగా సైకిల్ మేము ఆపలేదే. ఆయన పరామర్శకి వెళ్తామంటే మేము ఆపకుండా వెళ్ళమని చెప్పాం, కానీ మీలాగా మా ఇళ్ళకి తాళ్ళు కట్టలేదు, మా మీద కేసులు పెట్టలేదు, గృహ నిర్బంధాలు చేయాల. మేము ప్రజాస్వామ్యం మెట్ల గౌరవం ఉన్నటువంటి వ్యక్తులు, మేము చిత్తశుద్ధి ఉంది. అంబేద్కర్ గారి పేరు తీసేసి జగన్ పేరు పెట్టుకుంటే ఆ రోజున మీరు మాట్లాడే చవటలు దద్దమ్మలు ఈరోజు వచ్చి మీ మెప్పు కోసం మాట్లాడతారా? ఎస్సీ కార్పొరేషన్ నిర్వీర్యం చేసేసారు. సంక్షేమ పథకాలు మీ ఇస్తున్నారని చెప్పేసి ప్రతి సంవత్సరం 50% కోత ఇది ఇచ్చాడు పిల్లలకి. ఆ బకాయిలు కట్టలేక పిల్లలకి అలా అవస్థలు పడతా ఉన్నారు. ఆఖరి సంవత్సరం 100% బకాయిలు పెట్టాడు. ఎన్ని మోసాలు! దళితుల్ని గిరిజనుల్ని మోసం చేసేది మీరు కాదా? ఒక్కొక్క రివ్యూ చేస్తూ ఉంటే చరిత్రలు బయటకు వస్తుంది. అధికారులు మేము మాట్లాడలేకపోయామని చెప్పి అంటారు. దానికోసం ప్రయత్నం చేసిన మీరు అడిగితే బాగుంటుంది. ఎందుకంటే 2019 ఎన్నికల్లో ఈవీఎంలో నంబర్ 1 అన్నాడు. అన్నట్టు ఆ రోజు వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఈవీఎంలో నంబర్ 1 అన్నాడు. నిన్నేమో ఈవీఎంలో ట్యాంపర్ అన్నాడు. మనిషికి 2 మాట్లాడే ప్రతి దానిలో కూడా ఆయన ఈరోజు ఆయన మాట్లాడే ప్రతిదీ కూడా మరి నిన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ రోజు సంఖ్యాబలం లేకుండా పోటీ పెట్టారు, ఓడిపోయారు. ఈ రోజు మళ్ళీ మా గురించి మాట్లాడతాడు. దయ్యాలు వేదాలు పరించడం, మాట తిప్పడం, మడవ తప్పడం ఒక అలవాటు. ఎన్ని అయినా చేసుకోండి, ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును ఎవరు ఆపలేరు. మీరు ఏం చేసినా కానీ ఈవీఎంలో రీకౌంట్ పెట్టుకున్నా ఎటువంటి భయం లేదు. అదే భద్రత మాకు ఇవ్వలేదే. అవసరం లేకుండా మాట్లాడారు కదా అసెంబ్లీలో, మీరు చూశారు కదా. ప్రతిపక్ష నాయకుడిగా మా చంద్రబాబు నాయుడు గారు సీనియర్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిగా మీరు ఏం చేశారు? అంగళ్ళు వెళ్ళారండి. అంగళ్ళలో ఏం చేశారు మీరు? రామతీర్థం బయట చంద్రబాబు నాయుడు గారు రామతీర్థంలో ఆయన మీద కేసులు పెట్టారు. కుప్పం నియోజకవర్గం కదా కేసులు పెట్టారు. అంతకన్నా దారుణ పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో ఉన్నాయా? మీకు రక్షణ కల్పిస్తున్నాం మేము. మీకు Z+ కేటగిరీ జెడ్ సెక్యూరిటీలో మీకు ఎంత ఉందో అంతవరకు ఇస్తున్నాం. ఏ ఒక్క వ్యక్తిని మేము తగ్గించాల, మీకు సమీక్ష చేసిస్తున్నాం. ఈరోజు అవసరం లేకుండా మందితో పెట్టుకున్నట్టుగా పోలీసులు పెట్టుకొని ఆ లేకపోయేసాక ప్రతి ఒక్కళ్ళు కోర్టుకు పోయి మా భద్రతని వాపోతున్నారు. ఎవరికి ఎటువంటి ప్రమాదం లేదు. ఈరోజు రాష్ట్రంలో ప్రజలు చాలా నిర్భయంగా నిశ్చలంగా నిద్రపోతున్నారు. మీకొక్కళ్ళకి నిద్ర పట్టడంలా.
అసెంబ్లీలో నేను సమాధానాలు ఇచ్చానండి, శాసనసభలో ఇచ్చాను, శాసన మండలిలో సమాధానాలు ఇచ్చాను. ఇంకో విషయం చెప్పనా, 2023 ఆగస్టు నుంచి ఇప్పటి వరకు వాలంటీర్లకి రెన్యువల్ చేయాలి జగన్మోహన్ రెడ్డి. తన సైన్యం నా వాళ్ళు వచ్చారు అని చెప్పుకున్నటువంటి మీరు మీ వాలంటీర్లకు రెన్యువల్ చేయాలి. ఆ రెన్యువల్ మేము చేయబోతున్నాం. 2023 ఆగస్టు నుంచి 24 ఆగస్టు వరకు కూడా వీళ్ళకి రెన్యువల్ లేకుండా ఉద్యోగాలు చేస్తున్నారు. అదొక పెద్ద మోసం. అందుకే జీతాలు లాగినాయి. మేము